శ్రీమాత్రే నమః. మనకు తిరుమల శనివారాలు అయితే వచ్చేసాయండి. మనకు 2025లో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, తిరుమల శనివారాలు ఎన్ని వారాలు వచ్చాయి, వాటి డేట్లు ఏమిటి అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ తిరుమల శనివారాలనే పురాటి మాసం అని కూడా అంటారండి. తిరుమల శనివారాలనే పురాటి మాసం అని ఎందుకు అంటారు అంటే, కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన భూమి మీద అవతరించిన మాసాన్ని పురాటి మాసం అని అంటారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించిన రోజునే పురాటి మాసం అని అంటారనమాట. అయితే తమిళియన్స్ ఎక్కువగా ఈ పూజనైతే చేస్తారండి. తిరుమల శనివారాలు పూజ అనేది చేస్తారు. మనకు ఎన్ని శనివారాలు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది తెలుసుకుందాము. మనకు పురాటి మాసం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు ప్రారంభమైన మనకు శనివారం వచ్చేసి 21వ తారీఖు మొదటి వారం అనేది అవుతుందండి శనివారము. అలాగే 28వ తారీఖు రెండో శనివారం అనేది అవుతుంది. అక్టోబర్ 5వ తారీఖు మూడో శనివారం అనేది అవుతుంది. అక్టోబర్ 12వ తారీఖు నాలుగో శనివారం అనేది అవుతుంది. అక్టోబరు 15వ తారీఖు వచ్చేసి మనకు పురాటి మాసం అనేది ముగుస్తుందన్నమాట. మనకు తిరుమల శనివారాలు వచ్చేసి 4 వచ్చాయన్నమాట. ఈ నాలుగు శనివారాలలో మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తారండి. ఈ మాసంలోనే మనకు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామి కాలు మోపిన తర్వాత భూమి మీద లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుడిని పిలిచేసి బ్రహ్మోత్సవాలు నిర్వహించమని బ్రహ్మదేవుడికి చెబుతాడు వెంకటేశ్వర స్వామి. అప్పుడే మనకు బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు. ఆ పేరు మీదనే మనకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనే పేరు అనేది వచ్చిందండి. ఈ నెలలోనే మనకు బ్రహ్మోత్సవాలు అయితే వస్తాయి. తిరుమల శనివారాలలో భక్తులు చాలా మంది పసుపు రంగు కట్టుకొని స్వామివారి మాల దీక్ష కూడా చేస్తారండి. తిరుమల శనివారాల పూజ కూడా చేస్తారనమాట. ఈ తిరుమల శనివారాలలో మనకు తమిళియన్స్ కానీ కర్ణాటక వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున భక్తులకు తిరుమలకు వెళ్తారండి. అలాగే మనకు పసుపు రంగు దుస్తులు కట్టుకొని కనిపిస్తారండి ఎక్కువగా ఈ మాసంలో. కొంతమందికి వీలు పడని వాళ్ళు ఇంటి దగ్గరే తిరుమల శనివారాల వ్రతం కూడా చేసుకుంటారనమాట. ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలంటే, ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద పసుపు గంధముతో ముగ్గు పెట్టిన తర్వాత దాని మీద ఒక పసుపు వస్త్రాన్ని అనేది పరిచిన తర్వాత స్వామివారి ఫోటోకు గంధము కుంకుమతో అలంకరించి తులసి దళం కానీ తులసి మాల కానీ స్వామివారికి వేసిన తర్వాత పిండితో దీపారాధన అనేది చేయాలండి. స్వామివారికి పిండి దీపారాధన అంటే చాలా ప్రీతికరమైనది. అలాగే స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అనేది చేసి పెట్టాలి. ఇలా మనకు పురిటి మాసంలో వచ్చే 4 శనివారాలు పూజ అనేది చేయాలండి. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసం చాలా గొప్ప మాసం అని చెబుతారు. స్వామివారిని పూజిస్తే అనేక కష్టాల నుంచి మనకు విముక్తి అయ్యి కోరికలన్నీ నెరవేరుతాయండి. అంత గొప్ప మాసం అన్నమాట ఈ మాసము. చూసారు కదండి, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు ఎలా పూజ చేసుకోవాలి, అలాగే ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, తిరుమల శనివారాలకున్న విశిష్టత ఏమిటి అన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్వామివారికి ఎంతో ఇష్టమైన సుప్రభాత సేవ అలాగే గోవిందనామాలు అర్చనతో స్వామివారిని అర్చించాలండి. శ్రీదేవి భూదేవితో సహా వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన తర్వాత మనకు అరిటాకులు వేసేసి 3 అరిటాకులు అనేది వేసేసి మంత్రజపం చేస్తూ నైవేద్యం అనేది స్వామివారికి సమర్పించాలండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.